మీకున్న ఎక్స్‌పీరియన్స్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనంటే ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? ఎక్కడెక్కడ చేస్తే మనకి రిటర్న్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంది? లేదు అనంటే మన కంఫర్టబుల్ ఎఫోర్డబిలిటీని బట్టి ఎక్కడ చేయొచ్చు? అనేది ఒకసారి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇప్పుడు పెద్దంబరపేట, కోహెడ, వనస్థలిపురం, ఈ భాగ్యలత, సాహెబ్ నగర్ దగ్గర ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిటు, దాని తర్వాత హెచ్ఎండిఏ లిమిటు, దాని తర్వాత డీడీసీపీలోకి వెళ్ళిపోతాం. ఓకే. ఓకే. ఇదే కదా జోన్స్ మనం అవునవును. వెళ్ళేది. అవునవునవును. సో వనస్థలిపురం దాకా జిహెచ్ఎంసీ లిమిట్లో ఉంది. అదే అంటే ఆ ఏరియాలో ఎఫోర్డబుల్ ప్రైస్‌లో ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నది. ఆ! ఒక కామన్ మ్యాన్ ఎఫోర్డ్ చేసేటట్టు ఉన్నది ఓకే. పరిస్థితి. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఒక 40,000, 30,000 గజం నుంచి ఓకే. 50, 60, 70, 80 లక్ష దాకా కూడా ఉన్నాయి. అంటే రోడ్డుని బట్టి ఆ రోడ్ సైజా ఏదా అనేది. ఇప్పుడు మా వెంచర్లో అయితే 60,000 దాకా నడుస్తుంది గేటెడ్ కమ్యూనిటీ. ఎగ్జాంపుల్‌గా చెప్పండి. అదే మీరు వెంచర్ ఆల్రెడీ వేసాను అంటున్నారు కదా! కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మేబీ మీరు ఏదైతే వెంచర్ వేశారో ఆ టెక్నిక్ మామూలుగా చూసుకుంటే ఆ ఏరియా మొత్తం కూడా అలానే ఉండొచ్చు బహుశా. ఏ వెంచర్ వేసినా సరే వాళ్ళది అంతే అందరు నియర్ బైలో అలానే ఉంటది కాబట్టి మీ వెంచర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మాది సింపుల్ సార్. మాది అంటే 6.5 ఎకరాలలో మనం వెంచర్ చేస్తున్నాం. ఓకే. 200 సైజ్ బిట్టు, 150 సైజ్ బిట్టు మనం ఇస్తున్నాం. సో కస్టమైజేషన్ కాన్సెప్ట్ తోటి మనం ఓపెన్గా అంటే ఎవరైనా మన దగ్గర ల్యాండ్ తీసుకుంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇల్లు సొంతంగా వాళ్ళు కట్టుకుంటే ఎట్లనో వాళ్ళకు ఉండే విధంగా మనం ఇస్తున్నాం. ఓకే. ఓకే. మన దగ్గర సాయిల్ కూడా ఏంటంటే రెడ్ సాయిల్, ఎర్రమురు అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ సాయిల్ అనమాట. కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ కూడా బాగుంటుంది. ఓకే. ఓకే. గేటెడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇస్తున్నాం. సెక్యూరిటీ, ఎవ్రీథింగ్, క్లబ్ హౌస్ స్పేసు, అంటే కమ్యూనిటీ స్పేస్ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీకి ఓపెన్ స్పేస్ ఇస్తున్నాం. ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలని ఏదైనా ఇప్పుడు ఒక 2-3 గోడలు కట్టి వాళ్ళకి ఇందులోనే చేసుకోవాలంటే నువ్వు రిచ్గా చేద్దామన్నా చేయలేకపోతున్నావు కదా. అందుకే ఓపెన్ స్పేస్ ఇస్తున్నాం. ఇప్పుడు మామూలుగా విల్లాలంటే ఏంది, వాళ్ళు కడతారు, మనం కొనుక్కోవాలి. అందులో వాస్తు కానీ, కలర్ కానీ, ఎలివేషన్ కానీ, ఈ సైజు కానీ ఏది మనం చేంజ్ చేయడానికి లేదు. ఈ రేటు ఇది విల్లా అని అంటే అన్నీ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ మాదిరిగానే ఉంటాయి. లేదంటేనేమో అన్నీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎట్లున్నాయి ఇప్పుడు అట్లనే ఉంటుంది. ఒక 4 రోజులు పోతే అన్నీ ఒకటే రకంగా ఉంటాయి. కానీ మన ఇల్లు మనం ఇంత డబ్బు పెట్టి కొంటున్నాము. నేను కింద స్థాయి నుంచి వచ్చిన కాబట్టి ఇంత డబ్బు పెట్టి మనం ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఒక కామన్ మ్యాన్ ఆయనకి నచ్చినట్టు కొనుక్కోవాలి. అంటే ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. ఇప్పుడు ఆయనకి నచ్చినట్టు కొనుక్కోవాలంటే బయట కొనుక్కోవాలి. ఓపెన్ ల్యాండ్, ఓపెన్ ప్లాట్ కొనుక్కొని ఆయన ఇల్లు కట్టుకుంటాడు. కానీ అక్కడ సెక్యూరిటీ ఉండదు. ఇక్కడ సెక్యూరిటీతో పాటు ఆయనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు కదా. సో ఈ రకంగా నేను ఓకే సమ్వేర్ మనం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం బిజినెస్ కొంచెం దూసుకెళ్ళినట్టు ఉంటుంది. సో 2 రకాలుగా అటు కస్టమర్కి ఉపయోగకరంగా ఉంటుంది. నాకు కొంచెం లాభం తక్కువలే, కానీ నేను గట్టమ్మితే నాకు లాభం ఎక్కువ వస్తుంది. కానీ కస్టమర్ ఛాయిస్లో ఇస్తున్నాం కాబట్టి నాకు పెద్దగా అంటే లాభం ఉంటుంది కానీ పెద్దగా ఉండదు.